అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్రదేశం మరి ఎన్టీఆర్ జిల్లా పవిత్ర సంగమం. ఇది ఫెర్రీ గ్రామం దగ్గర ఉన్నటువంటి ఇది 2015 నుంచి ఇక్కడ ఎంతో భక్తి శ్రద్ధలతో మరి కృష్ణా గోదావరిల సంగమం అయినటువంటి ఈ యొక్క ప్రదేశంలో హారతులు ఇచ్చేటువంటి వారు. మరి ఎప్పుడో మనం చూస్తూ ఉంటాం, కాశీలో ఇచ్చేటువంటి హారతులనే మనందరికీ తెలుసు. కానీ మరి మన ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ జిల్లాలో ఇక్కడ హారతులు అనేది ఇవ్వడం అనేటువంటిది చాలా సంతోషించదగినటువంటి విషయం. మరి 2015 నుంచి ఇచ్చిన తర్వాత కొంతకాలం తర్వాత ఒక 5-6 సంవత్సరాల నుంచి ఈ యొక్క హారతులు అనేది నిలిపివేయటం జరిగింది. మరలా ఈరోజు మరి శుక్రవారం మరి ఈ రోజు నుంచి ట్రయల్ రన్గా రాష్ట్ర ప్రభుత్వం వారు దీన్ని హారతుల్ని ఏర్పాటు చేశారు. చాలా సంతోషం. ఈ హారతుల వలన ఏంటంటే ఈ యొక్క కృష్ణమ్మ గోదావరి ఈ యొక్క ఉగ్ర రూపాలకు ఈ యొక్క హారతులు ఇవ్వటం వలన తన యొక్క ఉగ్ర రూపాన్ని కొంత శాంతింప చేయడానికి ఈ యొక్క హారతులు అనేటువంటిది ఉపయోగపడతాయని లోకంలో మనకు చెప్తూ ఉన్నారు. మరి ఇటువంటి ఈ యొక్క హారతి అనేటువంటి హిందూ సాంప్రదాయం ప్రకారం మరి దీన్ని చాలా గొప్ప సంస్కృతిగా మనం భావిస్తూ ఉన్నాం. అటువంటిది మరి యొక్క పవిత్రమైనటువంటి ప్రదేశంలో పవిత్రమైనటువంటి ఈ యొక్క సంగమం వద్ద ఈ యొక్క హారతులు ఇవ్వటం అనేటువంటిది చాలా సంతోషించదగినటువంటి విషయం. మరి ఇక్కడ చాలా మెరుగైనటువంటి సౌకర్యాలు కూడా కల్పించవలసినటువంటి అవసరం చాలా ఉంది. ఇదివరకు పంట మీద ఈ యొక్క హారతులు అనేటువంటి నవహారతులు ఇచ్చేటువంటి వారు మరలా దాన్ని పునర్వైభవంతో పంట మీద మరి వందల మంది భక్తులు నిత్యం వచ్చేటువంటి వారు మరలా ఆ విధంగా దాన్ని ప్రయత్నం చేయాలని, మరి నిత్యం కూడా ఈ యొక్క హారతులు ఇవ్వాలని, మరి ఇలా ఎప్పుడైతే ఇస్తూ ఉంటారో మరి యొక్క సుఖశాంతులతో ప్రజలంతా కూడా సంతోషంగా ఉంటారు. మరి చూస్తూనే ఉన్నారు మీ యొక్క ఈ యొక్క హారతులు అన్నింటినీ కూడా. మరి అదేవిధంగా దీన్ని ఇలా కొనసాగించాలని, దీన్ని మరలా చిత్తశుద్ధితో ప్రభుత్వం వారు ఇటువంటి హారతులు ఇవ్వడానికి నవహారతులు ఇవ్వడానికి తీసుకున్నటువంటి ఈ యొక్క నిర్ణయంతో ప్రజలకు ఎంతో హర్షిస్తూ ఉన్నారు. ఇలా హారతులు ఇవ్వాలని మనం కోరుకుంటున్నాం.